ఈ రాజకీయ ఉనికి లేకుండా మన తెలంగాణ ప్రాంత ఎంపీల ఉనికి లేకుండా వాళ్ళ ఎంపీల యొక్క ప్రాతినిధ్యం, బలమైన ప్రాతినిధ్యం లేకుండా కొంత కుట్ర చేస్తున్నారు. ఇది గమనించాలి అని కొంత నిన్న వారి ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది నేను కూడా ఒకరిద్దరితోటి మాట్లాడిన సందర్భంలో, మార్నింగ్ మాట్లాడిన సందర్భంలో, ఇది ఇప్పుడు తెలియకపోయినా భవిష్యత్తులో ఇది ప్రమాదం అని తెలుస్తుంది. తెలిసినాక ఎవరేం చేయలేరు. ఇది కొంత గమనించి ఏ రకంగా పోతే బాగుంటుంది అనేది కొంత ఆలోచన చేయాలని ఏదైతే అన్నారో, ఇది తెలంగాణ ప్రజలే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలని ముఖ్యమంత్రిగా చేసిన ఏదైతే ఉందో అది అందరు కూడా గమనించి ఆలోచన చేసి సవరణలతో కూడుకున్న ఈ బిల్లు పాస్ అయ్యేటట్టుగా డీలిమిటేషన్ని తెలంగాణతో పాటు ఈ సౌత్ రాష్ట్రాలలో కూడా ఈ రాష్ట్రాల యొక్క బలాన్ని ఉంచే విధంగా ఏదైతే ఇక్కడ రాజకీయ ఉనికి లేకుండా, ఈ 6 రాష్ట్రాల ఉనికి లేకుండా ఏదైతే కుట్రలు కుతంత్రాలుతో కూడుకున్న బిల్లు వస్తుంది అనేది అయితే ప్రమాదాన్ని ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారో దాన్ని గమనించి అన్ని రాజకీయ పార్టీలు, సరే బీజేపీ ఎంపీలు మినిస్టర్స్ అంటే వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ అయితేనేమో మేము మాట్లాడగలుగుతాం. మా గవర్నమెంట్ ఉందనుకోండి సెంట్రల్లో, మా పార్టీస్ వంటి తీసుకొచ్చినప్పుడు డీలిమిటేషన్ వీళ్ళు దాన్ని తెస్తే మాకు చెప్పుకునే స్వతంత్రం ఉంటుండే సోనియా గాంధీ గారి దగ్గర. కానీ తెలంగాణ బీజేపీ ఎంపీలకు మినిస్టర్లకు ఆ స్వేచ్ఛ, ఆ స్వతంత్రం బీజేపీలో ఉండదు, ఆ కెపాసిటీ ఉండదు వాళ్ళకి. అది కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్పారు, అది కూడా చెప్పారు. కాబట్టి ఇది విషయాన్ని కూడా మరి రాజకీయాల పక్కగా పెట్టి అయితే ఈ 6 రాష్ట్రాలకు సంబంధించిన అపోజిషన్ పార్టీ నాయకులు అవుతున్నారో దాన్ని గమనించుకొని పోవాలని వారు చేసిన సూచనను కూడా గమనించుకొని జాగ్రత్త పడండి అనే విషయాన్ని నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ